చిరుధాన్యాల పంటల సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత, వినియోగం పెంపు లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఆ దిశగా ICAR పరిశోధన సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు నడుం బిగించాయి. రాజధానిలో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం సైతం అవిరళ కృషి చేస్తోంది. సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటైన మిల్లెట్ ఇంక్యుబులేషన్ సెంటర్ ద్వారా విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం చేరవేస్తోంది. సాగు, ఉత్పత్తి ఒక ఎత్తైతే ఆ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి అత్యంత రుచికరమైన ఆహారోత్పత్తులను వినియోగదారులకు పరిచయం చేస్తోంది. చిరుధాన్యాల పంటల సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడమే లక్ష్యంగా సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. అంతరించిపోతున్న చిరుధాన్యాలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో జయశంకర్ విశ్వవిద్యాలయంలో మిల్లెట్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. RKVY పథకం కింద 3 కోట్ల రూపాయలను వెచ్చించిన విశ్వవిద్యాలయం ఆధునిక యంత్రాలను విదేశాల నుంచి తీసుకొచ్చింది. చిరుధాన్యాలతో రకరకాల ఉత్పత్తులను తయారు చేస్తోంది. వ్యవసాయ పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఆహార శాస్త్రం కోర్సులు అభ్యసించే విద్యార్థులకు లెర్నింగ్ ఎక్స్టెన్షన్ కార్యక్రమం కింద నెల నుంచి 4 మాసాల వరకు శిక్షణ ఇస్తోంది. కొర్రలు, సామలు, అరికలు, జొన్నలు, రాగులతో భిన్న రుచుల ఆహారోత్పత్తుల తయారీకి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పంచుతోంది. ఈ నేపథ్యంలో రైతుల నుంచి బైబ్యాక్ పద్ధతిలో చిరుధాన్యాలను కొనుగోలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫలితంగా రైతులకు గిట్టుబాటు ధరతో పాటు వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందనున్నాయని వారు స్పష్టం చేస్తున్నారు. టెక్నాలజీ డెవలప్మెంటు, మార్కెటింగు, తర్వాత ఇంక్యుబేషన్, ఈ 3 ఫెసిలిటీస్ కూడా మేము ఆఫర్ చేస్తున్నాం అనమాట. రైతులకు కూడా ఈ మధ్య కాలంలో మేము మాకు ప్రపోజల్ కూడా ఒకటి మేము అనుకుంటున్నాము. రైతులతో కలిసి మనం టైఅప్ అయ్యి వాళ్ళది బైబ్యాక్లో వెళ్దామని ఒక ఆలోచన ఉంది. దానికి కావాల్సినట్టుగా మేము కూడా కొంచెం తయారవుతున్నాము. సో స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ విధంగా వెళ్ళమని మాకు కొంచెం అలాంటి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఆ లైన్లో టైఅప్ అవుదామని కూడా మేము అనుకుంటున్నాము. ప్రొవైడెడ్ మా ఫెసిలిటీ కూడా కొంచెం పెంచుకోవడాలు, ఇలాంటివన్నీ ఆలోచనలు ఉన్నాయి. ఖచ్చితంగా రైతులకైతే మేము సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాము. వాళ్ళకి మేమే గ్రెయిన్ ఇచ్చి వాళ్ళ దగ్గర మేము బైబ్యాక్ చేసుకుని కొంత మోతాదులో, మొత్తం తీసుకోవడం కష్టం కానీ, బట్ వాళ్ళకి ఏంటంటే కొంతమందితో లింక్ చేసి వాళ్ళ ప్రొడ్యూస్ చేసిన గ్రెయిన్ని కొనే వాళ్ళతో లింకప్ చేసి అలా వాళ్ళకి కొంచెం మార్కెట్ పెంచే ఆలోచన కూడా మాకుంది ఫ్యూచర్లో. సో పండించడమే కొంచెం కష్టంగా ఉంది. సో కాకపోతే మాకేంటంటే చాలామంది ఫార్మర్స్ వస్తున్నారు, వచ్చి మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, మాకు సీడ్ కావాలని అడిగే వాళ్ళు చాలామంది ఎక్కువయ్యారు. సో వాళ్ళందరికీ మేము కావాల్సినట్టుగా డైరెక్షన్స్ ఇచ్చి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తున్నాము. మనకున్న టెక్నాలజీ ఇప్పుడు ఎలా ఉందంటే, అంతకుముందు మనకి ఒక రోటీ కానీ లేకుంటే అంబలి ఇలాంటివి తప్ప వేరేవేమి ఉండేది కాదు. ఇప్పుడు మనకి అడ్వాన్స్ టెక్నాలజీ ఎలా ఉందంటే, మీరు రైస్తో కానీ వీటితో కానీ ఏమైతే చేస్తారో అవన్నీ కూడా మనం ఈ మిల్లెట్స్తో చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఇంక్యుబేషన్ సెంటర్లో 50 రకాల ఉత్పత్తులు తయారు చేయిస్తున్న విశ్వవిద్యాలయం PJTSU మిల్లెట్ ప్లస్ బ్రాండ్పై విక్రయిస్తోంది. ఖనిజ లవణాలు, మాంసకృత్తులు, విటమిన్లు అధికంగా ఉన్న కొర్రలు, సామలు, అరిగలు, తైదలు, జొన్న బిస్కట్లు, రవ్వ, పాస్తా, సేమియా, జొన్న ఫ్లేక్స్, న్యూడిల్స్, వరిగలు, అరికలు, రాగిపిండి, మాల్ట్, కొర్ర బియ్యాన్ని మార్కెటింగ్ చేస్తోంది. నాణ్యమైన ఉత్పత్తులను ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేయడంతో మంచి లాభాలు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తక్కువ మానవ వనరులతో విదేశీ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా ప్రాసెసింగ్, ఆహార పదార్థాలు సులభంగా తయారు చేయడానికి వీలవుతోందని ఈ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు చెబుతున్నారు. మేమందరం డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాం. మాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ప్రాజెక్ట్ చేయడానికి. ఎందుకంటే మిల్లెట్ ద్వారా అవి హెల్తీ ఫుడ్కి, దాని ద్వారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తయారు చేస్తున్నారు. అండ్ సొంతంగా మేమే దాంతోనే మేము చేస్తున్నాం. ప్రతి ఒక్కటి మాకు అంటే ఏది ఎట్లా చేయాలి, ఎట్లా ఉంటుందో అన్నీ మాకు చూపిస్తున్నారు. ప్లస్ మాకు బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఇక్కడంతా మొత్తం ఫారెన్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఏది ఎలా చేయాలో అన్నీ మాకు ఈజీగా అర్థమవుతున్నాయి. వెల్ గైడెన్స్తో మాకు వాళ్ళు చెప్తున్నారు. మేము ఇక్కడ పార్టిసిపేటరీ ట్రైనింగ్ కిందకి వచ్చాం. ఇక్కడ ప్రతి ఒక్క దానికి పర్టికులర్ టైం, పర్టికులర్ క్వాంటిటీ అన్నీ సిస్టమేటిక్లీ ఆల్రెడీ అరేంజ్డ్ ఉంటాయి. జస్ట్ మాకు మేడం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేస్తే మేము అవి ఫాలో కావాలి. మళ్ళీ 24 minutes ఇక్కడ ఓవెన్లో డ్రై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అన్ని వర్క్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ అన్ని ప్రాసెస్గా జరుగుతూనే ఉంటాయి. నాన్ స్టాప్గా ఏది ఎక్కడ ఆగదు, అన్ని పర్టికులర్గా సిస్టమేటిక్గా జరుగుతూనే ఉంటాయి, పంచువల్గా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఓవెన్ అయిపోగానే మళ్ళీ అక్కడ నుండి నెక్స్ట్ షిఫ్టింగ్ చేస్తూనే ఉంటారు. బిస్కెట్ ప్యాకింగ్ స్టార్ట్, తర్వాత సీలింగ్, మెటల్ డిటెక్టింగ్ అన్నీ కంటిన్యూస్ ప్రాసెస్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్. ఇట్ విల్ బీ నాన్ స్టాప్గా వర్క్ అయితేనే ఉంటాయి. మేము 2 days వచ్చి చాలా ప్రాక్టీస్ వర్క్ చాలా ఫాస్ట్గా నేర్చుకున్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు బిస్కెట్లు సహా 5 రకాల ఉత్పత్తులు సరఫరా చేస్తున్న విశ్వవిద్యాలయం రోజురోజుకు తన మార్కెట్ను విస్తృతపరుచుకుంటోంది. దీంతో పాటు చిరుధాన్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా యువత, గృహిణులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇంక్యుబేషన్ సెంటర్లో శిక్షణనిస్తూ వారిని చైతన్యపరుస్తోంది. ఇక్కడ ELP ట్రైనింగ్ 1 మంత్ ఉంది. మాకు ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ ఉంది సబ్జెక్ట్లో. దానికోసం అని ట్రైనింగ్ ఇక్కడికి వచ్చినాం. మిల్లెట్స్ ఇంక్యుబేషన్ సెంటర్ ఇది. అన్ని ఎక్విప్మెంట్స్ ఇక్కడ మొత్తం ఫ్లోరు అవన్నీ వర్మిసెల్లి చేస్తాం, న్యూడిల్స్, పాస్తా వీటితోని అన్నిటికీ చేస్తాం అన్నట్టు. అవి చేసి సేల్స్ రూమ్లో పెడతాం. మేము ఇక్కడ మిల్లెట్స్తోని ఫాక్స్టైల్, జావా, రాగి, కొర్రలు, సామలు ఇవన్నిటితో చేస్తాం. మామూలుగా బయట బిస్కెట్స్ అంటే మైదాతో చేస్తారు. ఇక్కడ మేము మిల్లెట్స్తో చేస్తాం. ఇవి ఆరోగ్యానికి బాగా హెల్దీ బాగుంటుంది. అందుకని అందరికీ అవేర్నెస్ బాగా వచ్చి ఇక్కడ సేల్స్ కూడా బాగానే అవుతున్నాయి. చాలామంది తీసుకుంటున్నారు. ఫాక్స్టైల్ ఒకటి, రాగి, బాజ్రా, జోవార్ 5 మిల్లెట్స్ ఉంటాయి. వీటితోని సపరేట్గా బిస్కెట్స్ తయారు చేస్తాం. సపరేట్గా వర్మిసెల్లి, పాస్తా ఇవన్నీ చేస్తాం. రవ్వ చేస్తాం. షుగర్ పేషెంట్స్ కోసం స్టార్చ్ ఫ్రీ, గ్లూకోజ్ ఫ్రీగా రవ్వ తయారు చేస్తున్నాం. మేము థియరీగా నేర్చుకున్నాం అక్కడ కాలేజీలో. ఇవన్నీ ఎక్విప్మెంట్స్ ఇంత కొన్ని ఉన్నాయి కానీ కాలేజీలో ఇక్కడ అంతగానం లేదు. ఇక్కడికి వచ్చినాక చాలా నేర్చుకున్నాం. ఇవన్నీ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ చూసి బాగానే నేర్చుకున్నాం. ఇప్పుడు మేము సపరేట్గా చేయాలనుకుంటే కూడా ఇప్పుడు చేయగలుగుతాం. బయట ఎక్కడ పోయినా కానీ ఓన్లీ ఎంటర్‌ప్రెన్యూర్‌గా పెట్టుకుంటే కూడా పెట్టుకోవచ్చు. అంత ట్రైన్ అయినాం ఇక్కడ మేము. చిరుధాన్యాల వినియోగం ఏటికేడు పెరుగుతుండటంతో సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. డిమాండ్కు తగ్గట్లు సాగు విస్తీర్ణాన్ని పెంచేలా ప్రణాళికలు రచిస్తోంది.